Hallelujah. I think everyone knows what I'm going to preach today. ఈరోజు నేను మీతో ఏం మాట్లాడాలనుకుంటున్నాను అది మీ అందరికీ తెలుసు అని భావిస్తున్నాను. I want to differentiate between a social media ministry and a biblical ministry. సామాజిక మాధ్యమాలలో ఉన్న పరిచర్యకు వాక్యానుసారమైన పరిచర్యకు ఉన్న వ్యత్యాసాన్ని ఈరోజు తెలియచేయాలని ఆశిస్తున్నాను. Long back in 1996 or 1997 where this church was planted. వెనకటి దినాలకు వెళితే ఈ సంఘము స్థాపింపబడినటువంటి దినాల్లో అనగా 1996 97 సంవత్సరాలు. I remember most of the people sitting here knows that how we worship God. ఇక్కడ కూర్చున్నటువంటి వారందరూ కూడా దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలనేటువంటి హృదయం. I still remember having a short knicker. I used to carry the double kong and triple kong. We used to go there worship the God. నాకు బాగా గుర్తుంది, నేను కూడా నిక్కర వేసుకుని ప్రాంతాల్లో తిరుగుతున్న సమయంలో ఒక చిన్న కాంగోతో దేవుణ్ణి ఆరాధించే. There are no PDFs, there is no Xerox, there are no books to sing songs. ఈ రోజున మనం చూస్తున్నటువంటి పాటల పుస్తకాలు కానీ లేకపోతే ఈ పీడిఎఫ్లు కానీ ఆ రోజుల్లో ఏమీ లేవు. Everyone used to remember the lyrics and used to praise God. ప్రతి ఒక్కరు కూడా దినాల్లో కేవలం గుర్తు పెట్టుకుని పాటలు పాడేవాళ్ళు. And everyone used to remember the verses in the Bible and used to praise God. అలాగే బైబిల్లో ఉన్నటువంటి వచనాలు కూడా గుర్తు పెట్టుకుని వాటిని మాట్లాడుతూ ఉండేవారు. Even used to remember what pastor used to teach last week or before last week. అంతకు ముందు వారం ఏం చెప్పారు, అంతకు ముందు వారం ఏం చెప్పారో కూడా గుర్తు పెట్టుకోగలిగే. Even used to remember what pastor told 1 year back, 2 year back on special occasions. ఒక సంవత్సరం క్రితం, 2 సంవత్సరాల క్రితం ప్రత్యేకమైన సందర్భాల్లో ఎలాంటి వాక్యాలు చెప్పారు వారు కూడా గుర్తుంటుంది. Still I remember, Dr. Williams have come and told about many tickle in our church. ఇక్కడకు వచ్చి చాలా సంవత్సరాల క్రితం డాక్టర్ విలియమ్స్ గారు చెప్పినటువంటి వర్తమానం ఈనాటికి గుర్తు ఉంది. ఆయన మెనే టేకిల్ ఉఫార్సిన్ అనే దాని మీద వర్తమానం. Even I remember Pastor Abraham గారు is telling about the Pascha పండుగ on that day. అబ్రహాం అనేటువంటి దైవజనుడు పస్కా పండుగ గురించి చెప్పిన వాక్యం నాకు ఈనాటికి గుర్తు. Still I remember about he's talking about the pradhana ఫలము on that day. ఆ రోజుల్లో చెప్పినటువంటి the ప్రధాన ఫలం గురించి చెప్పారు. ప్రథమ ఫలమును గురించి చెప్పినటువంటి సంగతులు నాకు జ్ఞాపకం ఉన్నాయి. You know why I remembered all those things? ఇవన్నీ కూడా ఎందుకు నాకు జ్ఞాపకం ఉన్నాయి? I used to focus on what pastor is preaching. ఎందుకంటే ఆ రోజుల్లో దైవజనుడు ఏదైతే చెప్పాడో దాని మీద నేను దృష్టి పెట్టాను. I don't have recording to go back and see what he is preaching on that day. నేను ఆ రోజుల్లో ఈ రోజుల్లో సెల్ ఫోన్ లో రికార్డ్ చేసుకున్నట్లుగా రికార్డ్ చేసుకుని మరలా వింటే గుర్తున్నవి కావు. But today, కానీ ఈ రోజుల్లో we have all the luxuries. మనకి కావలసిన విలాసవంతమైనటువంటివి ఉన్నాయి కూడా ఉన్నాయండి. But we hardly remember one lyric, one verse in the Bible. కానీ ఒక్క వచనం కానీ ఒక్క చరణం కానీ గుర్తుపెట్టుకోవడం ఎంత కష్టమైపోతుందో. Even I always appreciate Karnam garu that she will sing a song without looking at the PDF. మరి మన సంఘంలో కరుణమ్మ గారిని గురించి నేను చాలా సంతోషిస్తాను, ఎందుకంటే చూడకుండా చక్కగా పాట పాడుతుంది. Let me know how many of you will sing a song completely without looking at the paper. మీలో ఎంతమంది పుస్తకం చూడకుండా పాట పాడగలరు? ఒకసారి చేయి చూపిస్తారా? See, out of 200 people only 3-4 people are there. ఇక్కడ 200 మందిలో 2-3 అలా చేయి చూపిస్తారు. How many of you can tell 10 verses from the Bible without any spelling mistakes? మీలో ఎంతమంది ఒక 10 వచనాలు ఎటువంటి తప్పులు లేకుండా చెప్పగలరో చేయి ఎత్తి చూపిస్తారా? You can tell I'm a Christian for 30 years, 40 years, 50 years, come what may, but you can't remember 10 verses. ఈ 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు దేవునిలో గడిపినా కూడా ఒక 10 వచనాలు జ్ఞాపకం చేసుకోలేకపోతున్నామంటే ఎంత విచారం. But you remember the people scolding at you 10 years back. కానీ 10 సంవత్సరాల క్రితం ఎవరైనా మిమ్మల్ని ఏదైనా మాట అన్నారనుకోండి, అది ఈ రోజుకి జ్ఞాపకం పెట్టుకో. That day you scolded me this. ఆ రోజు నువ్వు నన్ను ఇలాగ అన్నావు కదా. That day you insulted me in front of everyone. ఆ రోజు నువ్వు నన్ను ఇలాగ అవమానపరిచావు. I still remember every day that you cursed me. ఆ రోజు నువ్వు నేను ఎలా శాపగార్థమైన మాటలు అన్నావో నాకు జ్ఞాపకం ఉన్నాయి. But unfortunately, కానీ విచారకరమైన సంగతి, we won't remember anything about God. కానీ దేవుని గురించి ఏ విషయం కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవట్లేదు. That is the irony of the 2 days ministry. ఈ రోజున జరుగుతున్నటువంటి పరిచర్యలో ఉన్న బాధాకరమైన సంగతి అదే. We use Google a lot. ఇదిగో గూగుల్ అనేటువంటి ఆ సెర్చింగ్ లో ఎన్నో మనం చూస్తూ ఉంటాం. If you search about what is biblical ministry, ఒకవేళ గూగుల్లో మీరు వాక్యానుసారమైన పరిచర్య ఏంటి అని మీరు వెతికితే it says that అదేమని చెప్తుందంటే teaching, ఉపదేశం, leading, నడిపించడం, volunteering, ఉచితంగా పరిచర్య చేయడం, for the glory of God. దేవుని కొరకు ఇవన్నీ చేయడం. Teaching, preaching, leading, volunteering for the glory of God. ఉపదేశం చేయడం, నడిపించడం, ఉచితంగా సేవ చేయడం,
ప్రజలను దేవుని మహిమ కొరకు ఇవన్నీ చేయడం You అనేది know what is biblical ministry? ఏంటి వాక్యానుసారమైన పరిచర్య? To make disciples for Christ. ప్రభువు కొరకు శిష్యులను తయారు చేయడం. How you can make disciples for Christ? యేసుక్రీస్తు ప్రభువుకు శిష్యులను ఎలా తయారు చేయగలం? You teach and train the youngsters to become the disciples later. ఎప్పుడైతే మనం యవనస్తులకు ఉపదేశం చేస్తామో వారు ప్రభు కొరకు శిష్యులుగా మారుతారు. Then what is the biblical ministry? Again, second point number 2. మరలా వాక్యానుసారమైన పరిచర్య అంటే ఏంటో రెండవదిగా చూద్దాం. Go for a community outreach. ఇదిగో సమాజం దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యం చెప్పడం. I think this church is around more than 30 years. ఇక్కడ మన పరిచర్య 30 సంవత్సరాలుగా కొనసాగుతుందని నేను Let me అనుకుంటున్నాను. know how many outreaches you have gone outside out of this building. మనలో ఎంతమంది ఈ బిల్డింగ్ అవతలకు వెళ్ళి పరిచర్య We చేశారో always చెప్పండి. want to sit in a comfort zone in a AC or as a non-AC. You want to serve God between the four walls. మనలో చాలా మంది మీ 4 గోడల మధ్య ఇక్కడ ఏసీ ఉన్నా లేకపోయినా 4 గోడల మధ్య సౌఖ్యంగా ఉండాలని చూస్తూ Let me ఉంటాం. know the elders of your church. How many of you have sent your youth people to go out and preach? మనలో మన పెద్దల్లో ఎంతమంది యవనస్తులను ఎల్లండి బయటికి వెళ్ళి పరిచర్య చేయండి అని ఎంతమందిని How many of you పంపించారు? encouraged for outside meetings? ఎంతమంది మీ బయట సభల కోసం బయట కోటికల కోసం ఎంతమందిని How many ప్రోత్సహిస్తున్నారు? of you invited all the churches and conduct a meeting outside the church? ఇక్కడ ఉన్నటువంటి చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారందరినీ కూడా పిలిచి బయట ఒక కూటం పెట్టి ఎందుకు దేవుని వాక్యాన్ని ప్రకటించలేకపోతున్నాం? We always want to serve God, worship God inside a comfort zone. మనం ఎప్పుడూ కూడా ఈ లోపల ఈ 4 గోడల మధ్య పరిచర్య చేయడానికి ఇష్టపడుతున్నామండి. That is not the biblical ministry. అది వాక్యానుసారమైన పరిచర్య కాదు. God told the disciple, go and preach my gospel throughout the world. ప్రభు తన శిష్యులకు ఏం చెప్పారంటే బయటకు వెళ్ళండి, వెళ్ళి అనేకులకు చెప్పండి అని చెప్పాడు. Let me know how many of you told about Christ. ఎంతమంది మీలో యేసు ప్రభు గురించి చెప్పారో నాకు చేతి చూపించగలరా? Hardly none. ఎవరైనా సువార్త ఇతరులకు సువార్త చెప్పారా బయట వాళ్ళకి? See, out of all the congregation you can see 2 to 3 hands. ఇక్కడ కేవలం ఒక 2-3 చేతులు మనం చూచాం. That is not the ministry what God is expecting from a church. అది మన సంఘం నుండి దేవుడు ఆశిస్తున్నటువంటి పరిచర్య అలాంటిది కాదండి. Are we conducting a youth and a children program to encourage them to become disciples? ఇదిగో యవనస్తుల కొరకు కానీ పిల్లల కొరకు కానీ వాళ్ళను దేవుని శిష్యులుగా మార్చడానికి ఏమైనా కార్యక్రమాలు Are చేపట్టగలుగుతున్నామా? we encouraging them to grow in faith for the future? వారు భవిష్యత్తులో విశ్వాసములో ఎదగడానికి వారి కొరకు ఏమైనా ప్రోత్సాహం You ఇవ్వగలుగుతున్నామా? can say that my youth is not good, my pastor is not good, my woman is not good, but things are we encouraging them to grow in faith? ఎప్పుడు యవనస్తులు మంచోళ్ళు కాదు, స్త్రీలు మంచోళ్ళు కాదు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు మంచోళ్ళు కాదు, సేవకుడు మంచోళ్ళు కాదు అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. But God is telling you, you should plan the ministry to go out of your church and tell the word of God. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనం ఈ 4 గోడలు దాటి బయటికి వెళ్ళి చేసే పరిచర్య కొరకు ప్రణాళిక వేయండి అని చెప్పి. Are you encouraging the young people or as the old people to lead a congregation? ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇదిగో పరిచర్యను ముందు కొనసాగించనని వాళ్ళని ప్రోత్సహించగలుగుతున్నామా? You know, many of the churches are doing this. చాలా సంఘాలు ఇటువంటి కార్యాలు చేస్తూ ఉన్నాయి. Are we doing this? మనం చేస్తూ ఉన్నామా? Let me know how many of us are encouraging missionaries. మనలో ఎంతమంది మీ దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి మిషనరీలను స్వార్థికులను మనం ప్రోత్సహిస్తూ How ఉన్నాం? many of you encouraging your children to become a preachers and teachers of the word of God? ఎంతమంది మనలో మన పిల్లలు సేవకులుగా మారాలని స్వార్థికులుగా మారాలని వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాం. There are some churches who are doing this. కొన్ని సంఘాలు ఉన్నాయి వారు ఇప్పటి నుంచే వారి పిల్లలను స్వార్థ కొరకు ప్రోత్సహిస్తూ ఉన్నారు. So the motivation for ministry is very simple. దేవుని పరిచర్య కొరకు ప్రోత్సాహం చాలా సులభతరమైందండి. If you want to serve God, నీవు దేవునిని సేవించాలనుకుంటే in a biblical way, వాక్యానుసారమైనటువంటి విధానంలో దేవునిని remember సేవించాలనుకుంటే these 4 things. ఈ 4 విషయాలు జ్ఞాపకం Your ఉంచుకో. ministry should glorify God. నీవు చేసే పరిచర్య దేవునిని మహిమపరిచేదిగా Your ఉండాలి. ministry should share the God's love. నీవు చేసే పరిచర్య దేవుని ప్రేమను పంచేదిగా ఉండాలి. And your ministry should help the people who are in needy. నీవు చేసే పరిచర్య అవసరతలో ఉన్న ప్రజలకు సహాయం చేసేది And your ministry should make sure you introduce Christ into their lives. Introduce Christ into their lives. ఎస్ నువ్వు చేసేటువంటి పరిచర్య యేసుక్రీస్తును వారి జీవితాల్లోనికి
తీసుకుని వచ్చేదిగా ఉండాలి. But the irony of the situation is we are not bothered about this thing. ఆశ్చర్యపదమైనటువంటి విషయం ఏమిటంటే దీని గురించి మనం ఎప్పుడూ ఆలోచించం, బాధపడం కూడా. We want to glorify ourselves. కేవలం మనకు మనమే పేరు తెచ్చుకోవడానికి మన స్వకీయ మహిమ కొరకు I ప్రయాసపడతాం. want to see my photo in the pamphlet. ఆ పాంప్లెట్లో నా ఫోటో చూస్తే I want to see my degrees and written behind the pamphlet. అక్కడ రాయబడినటువంటి నా డిగ్రీలు లేకపోతే అక్కడ నాకున్నటువంటి అర్హతలు రాస్తే I want to see my family members in the pamphlet in the whole marketing. ఆ పాంప్లెట్ నిండా నా కుటుంబ సభ్యుల యొక్క పేర్లు ఫోటోలు ఉంటే Instead of sharing God's love, we share our own love to family. దేవుని ప్రేమను పంచడానికి బదులు మన యొక్క కుటుంబ ప్రేమను పంచుతూ ఉన్నాం. Is it not happening? ఇది జరగడం లేదా ఇప్పుడు? Is it జరగడం not లేదా? happening with many of the churches? చాలా సంఘాల్లో ఇది జరగడం లేదా ఇప్పుడు? Every ministry is sharing God's love. ఈ నిజంగా ప్రతి పరిచర్య కూడా దేవుని ప్రేమను పంచుతుందంటారా? I don't think so. నేను అలాగ అనుకోవడం లేదా. Because the social media has taken over the biblical ministry. ఎందుకంటే ఈ సామాజిక మాధ్యమం అనేది దేవుని పరిచర్యను చాలా దూరం చేసింది. You know, the biblical ministry is very simple. God says, yesterday Badal has spoke, you be the light of the world. గత దినం మనం విన్నాం, సహోదరుడు బాధలు చెప్పాడు, నీవు లోకమునకు వెలుగై ఉండాలి అని. But we are not becoming the light of the world, we becoming the likes of the world. మనం లోకానికి వెలుగుగా ఉండాల్సింది పోయి ఈ లోకంలో వెలుగుతూ ఈ లోకానికి మనం ఎలా కనబడుతున్నామంటే ఒక చిరుదీపాల్లా కనబడుతూ ఉన్నాం. No, like share button. Yes. We become a like share button. ఓకే జస్ట్ మనం ఎలా కనబడుతున్నామంటే లోకానికి వెలుగుగా ఉండాల్సింది పోయి ఈ సోషల్ మీడియాలో లైక్ చేయడం, షేర్ చేయడం అలాంటి స్విచ్లాగా తయారైపోయింది. God told you to be the light. దేవుడు మనలను లోకానికి వెలుగుగా ఉండమని But చెప్పాడు. you are giving likes to the other person. మనం ఎలాగ ఈ యొక్క దీపంగా ఉండాల్సినటువంటి మనం ఇతరులకు ఏదో లైక్స్ ఇస్తూ వెళ్ళిపోయేటువంటి వారిగా ఉంటుంది. And we are caught up in having number of followers. మనకి చాలా మంది వెంబడించే వాళ్ళు, ఫాలోవర్స్ కావాలని కోరుకుంటున్నామండి. You know what? The social media ministries become such a way that people are more focusing on subscribers, followers, like and share. ఈ సోషల్ మీడియా పరిచర్య, సామాజిక మాధ్యమ పరిచర్య అంతా కూడానండి, ఎవరు మాకు సబ్స్క్రైబ్ చేస్తారా, ఎంతమంది ఫాలో అవుతున్నారా, ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుందా అనే దాని మీద ఈ రోజుల్లో ఆలోచన చేస్తాం. You know what? Even we, being Christians, క్రైస్తవులుగా మనం కూడా we will post everything in the media. మనం కూడా చాలా వాటిని సెల్ ఫోన్లో పంచుతూ ఉంటామండి. We'll send the Bible verses. దేవుని వాక్యాలు పంపిస్తూ ఉంటాం. And we'll send the short reels of the pastor who is preaching somewhere. అక్కడ బోధిస్తున్నటువంటి పాస్టర్ గారు రీల్స్, చిన్న రీల్స్ పంపిస్తూ ఉంటాం. And we'll keep a status about some song which is inspiring to you. మనకి ఏదైతే ప్రేరణ కలిగజేస్తుందో, ఆనందం కలిగజేస్తుందో అవన్నీ కూడా స్టేటస్లో పెట్టుకుంటూ ఉంటాం. And we feel that I'm ministering God. మనం ఎలా ఫీల్ అయిపోతుంటామంటే, ఎలాగ ఆనందించేస్తూ ఉంటామంటే, ఇదిగో దీని ద్వారా చాలా పరిచర్య చేసేస్తున్నాం అనుకుంటాం. I'm dedicated my life to God by doing all these things. ఇంకా ఇవన్నీ చేసి ఎంత మనం లోతుగా అనుకుంటామంటే నా జీవితం అంతా దేవునికి అర్పించేసాం అనుకుంటాం. The social media ministry is not equal to the biblical ministry. ఈ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్నటువంటి పరిచర్య ఎంత మాత్రం కూడా దేవుని వాక్య పరిచర్యతో సమానం కాదండి. Never ever it is not equivalent to the Bible. అది ఎప్పటికీ కూడా వాక్యముతో సమానమైంది కాదు. Because the word says in Ephesians 4:29. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, whatever you do it should be helpful for building. నీవేం చేసినా అది ఒక కట్టడానికి ఉపయోగపడేలాగా ఉండాలి. Whatever you do it should build the lives of the people. నీవేం చేసినా ప్రజల యొక్క జీవితాలు కట్టబడడానికి సహాయం చేయాలి. Whatever you do it should build the life and the church for the Christ. నువ్వేం చేసినా సరే సంఘానికి జీవము, సంఘానికి ఒక విధమైన మేలు చేయాలి. You should help for the building of God's character in other individual. దేవుని యొక్క లక్షణాలు ప్రతి ఒక్క వ్యక్తిలోనూ నిర్మాణమగునట్లుగా. But we are not bothered about whether my post is building up his character. We want to put it as status so that people will know that you are a believer. మనం ఎందుకు ఈ స్టేటస్లు పెడుతున్నామంటే నేను విశ్వాసిని అని తెలియడానికే పెడుతున్నాం తప్ప ఇదిగో దేవుని యొక్క రాజ్యం కట్టబడాలనే ఆశతో మనం We want to know that people, okay, this woman, this man is a man of God.
దాన్ని బట్టి ఇతరులు కూడా ఏమనుకుంటున్నారంటే ఆ పోస్టులు చూసి ఇదిగో ఇతడు నిజంగా దేవుని యొక్క మనుషుడని దేవుని యొక్క మనిషి అని చెప్పుకుంటారు. And we see the DP of the, like most of the DP is in WhatsApp. మనం ఆ వాట్సాప్లో పెట్టేటువంటి మన ఫోటోలు ఉంటాయి చూసారా, And there will be verses. దాని మీద కూడా వచనాలు రాస్తూ ఉంటాం. Are you really following the verse? నిజంగానే మీరు ఆ వచనాన్ని అనుసరిస్తూ ఆ వచనాన్ని పెట్టారా? You just like it and post it. మీరు కేవలం అది ఇష్టపడ్డారు కాబట్టి అక్కడ పెట్టారు అంతే. And you don't know the essence of the verse you kept as a DP. దాని యొక్క లోతేంటో అర్థం ఏంటో తెలియకుండానే దాంట్లో అది మీరు పెడుతూ ఉన్నారు. You know, if you open a YouTube and see, there are lot of comments, lot of online argument, lot of stuff which is not necessary and which is not building the God's kingdom. ఇదిగో యూట్యూబ్ను కనుక మనం చూస్తే అందులో అనవసరమైనటువంటి ఎన్నో విషయాలు అందులో రాయబడి I'm not ఉంటున్నాయండి. talking about the unbiblical things. The biblical things are there which is not necessary. నేను వాక్యానికి దూరంగా ఉన్న లేక వాక్యానికి వ్యతిరేకమైన వాటి కోసం మాట్లాడడం లేదు, కానీ వాక్యానికి సంబంధించినటువంటి విషయాల్లోనే నేను చెప్తూ ఉన్నాను. You can open and see there are a lot of messages, lot of reels about the pastors or the female pastors, what not. You can get everything in the YouTube, everything in the Instagram, but are we, those things are building you up? మీరు ఇన్స్టాగ్రామ్లో చూడండి, యూట్యూబ్లో చూడండి, వాక్యం చెప్పేటువంటి పాస్టర్లు కావచ్చు, పాస్టర్లు కావచ్చు, ఏమి చెప్తున్నారో ఏమి అందులో పోస్ట్ చేస్తున్నారో అర్థం లేనట్టుగా ఉంటుంది. You know what? They will encourage you to be in Christ. వాళ్ళు అసలు చేయాల్సింది ఏంటంటే మనల్ని ప్రభువులోనికి నడిపించడానికి ప్రయత్నం చేయాలి, కానీ Instead of encouraging us to be in Christ, they encourage us to follow them. మనలను ప్రభువులో నడిపించడానికి ప్రోత్సహించింది పోయి వాళ్ళను వెంబడించడానికి మనలను ప్రేరేపిస్తూ ఉన్నారు. I'm a big fan of so and so pastor. నేను పలానా పాస్టర్ గారికి చాలా గొప్ప అభిమాని. I'm a big fan of that worship leader. ఇదిగో ఈ ఆరాధకుడికి నేను చాలా అభిమానిని. I'm a big fan of this man who plays the keyboard and guitar very ఇదిగో well. చక్కగా ఈ వాయిద్యాలు వాయిస్తున్నటువంటి ఈ కళాకారులకి నేను చాలా మంచి అభిమానిని. But God told, be a fan to me. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నీవు నన్ను వెంబడించే వ్యక్తిగా ఉండాలి. But now we are following the people masked in the name of God. కానీ దేవుని పేరు చెప్పి దేవునిని ప్రక్కన పెట్టి దేవుణ్ణి ప్రకటించేటువంటి వీరిని మనం వెంబడిస్తూ ఉన్నాం. Am I right? నేను చెప్పింది నిజమేనంటారా? How many of you say I'm right? ఎంతమంది నేను నిజం చెప్తున్నాను అంటారు? Tell hallelujah or amen, whatever you feel. ఏదో చెప్పండి, హల్లెలూయానో ఆమేననే చెప్పండి. Hallelujah. హల్లెలూయా. How many of you brought Bibles today? I want to see how many of your Bibles are there. Just show me your Bible. ఎంతమంది దగ్గర బైబిల్స్ ఉన్నాయో ఒకసారి చూపిస్తారా? I think, yeah, everyone has Bible. Fantastic. What is this called? దీన్ని ఏమని పిలుస్తారండి? I'm not able to hear. నాకు వినపడడం లేదు, చెప్పండి. One more time. Holy Bible. Holy Bible is there? This is the Holy Bible, right? ఎస్, ఇది పరిశుద్ధ గ్రంథం కదా. Now I want to introduce to you one more Bible. ఇంకొక బైబిల్ నేను మీకు చూపించాలనుకోండి. Social media Bible. సామాజిక మాధ్యమ బైబిల్. How many of you have cell phones? మన దగ్గర ఎంతమంది Show me దగ్గర your సెల్ cell phones ఫోన్స్ up. మీ సెల్ ఫోన్స్ చూపించండి. I don't have it now, but I have 2 cell phones. Don't worry. ఎంతమంది దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయో చూపించండి. I want to see the cell phones. Cell How many of you have cell phones? Arre, you just show me your Bible. All of them are showing Bible, but when I ask for phone, you are hiding it. ఆ బైబిల్ చూపించారు కదా, సెల్ ఫోన్లు ఎందుకు చూపించకూడదు? సెల్ How many of you ఫోన్ have? I want to see each and every cell phone. Lift it up. అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి Lift it కదా, up. Right. No, hold like that. అలాగే పట్టుకోండి. How many of you are having a Bible app in that? ఇందులో మీకు ఎంతమంది సెల్ ఫోన్లో బైబిల్ ఉంది? How many of you having Bible in the cell phone? Please. Oh, good. How many of you having Instagram in that cell phone? అందులో ఇన్స్టాగ్రామ్ ఉంది. How many of you having YouTube in the cell phone? యూట్యూబ్ ఎంతమందికి ఉంది? So you all know. మీ అందరికీ తెలుసు. You have a Holy Bible. మీ దగ్గర బైబిల్ ఉంది. You have a social media Bible. మీ దగ్గర సోషల్ మీడియా You బైబిల్ don't know which to follow, కానీ నువ్వు దేనిని వెంబడిస్తున్నావు? but you want to follow social media Bible. నువ్వు ఈ సామాజిక మాధ్యమంలో ఉన్నటువంటి బైబిల్ని వెంబడిస్తున్నావు. You know what Matthew 7:7 says? మత్తయి సువార్త 7:7 వచనం ఏం చెప్తుంది? Search, you will be found.
వెతకండి మీకు దొరుకుతుంది. We start searching in Instagram about God sermons. కానీ మనం ఎక్కడ వెతుకుతున్నామంటే సెల్ ఫోన్లో వెతుకుతున్నామండి, And we start searching about God sermons in YouTube. యూట్యూబ్లో వెతుకుతున్నామండి, And you start searching sermons in a Facebook. ఫేస్బుక్లో వెతుకుతున్నామండి. Are search sermons in the Bible. కానీ బైబిల్ గ్రంథంలో Start మనం reading the వాటిని Bible and search for the sermons. దేవుని యొక్క వాక్యంలో మనం వెతకడం If you లేదండి. want to know something, read this. నీవు దీనిని చదివితే నీకు దొరుకుతుంది. Don't search in your Insta, YouTube or whatever the social media is. ఈ ఇన్స్టాగ్రాముల్లో యూట్యూబ్లో వాటిల్లో కాదండి మీరు God దేవుని says వాక్యాన్ని. search and found and not in social media. God says you search in this and find the ఇదిగో answer. ఈ సోషల్ మీడియాలో వెతకమని దేవుడు చెప్పడం లేదండి, ఈ పరిశుద్ధ గ్రంథంలో వెతకమని You దేవుడు can చెప్పాడు. find easily in social media. నీవు చాలా సులువుగా ఈ సోషల్ మీడియాలో The moment you వెతకచ్చు. suppose just you texted in the Google search saying that I need a sermon on depression. నీవు డిప్రెషన్ మీద అంటే నిరాశ మీద ఒక వాక్యం You కావాలని will get నువ్వు టైప్ 100 sermons చేస్తే on that. అందులో ఎన్నో వందల కొద్దీ నీకు వాక్యాలు దొరుకుతాయి. If you really want to search about sermon in this about depression, కానీ అదే నిరాశ కొరకు మీరు బైబిల్లో you will be చదవాలనుకుంటే encouraged నీవు ప్రోత్సహించబడతావు. not to fall into depression. నువ్వు ఇంకా ఎంత మాత్రం కూడా డిప్రెషన్లోకి వెళ్ళావు. So which one you want to search? నీవు దేన్ని వెతకాలనుకుంటున్నావు? You want to search the Google నీవు ఆ గూగుల్ తల్లిలో or you want to వెతకాలనుకుంటున్నావా? search the living word of God? లేకపోతే ఈ సజీవమైన దేవుని వాక్యంలో వెతకాలను? You know the social media Bible is very simple. సోషల్ మీడియాలో ఉండేటువంటి ఆ బైబిల్ చాలా సులువుగా They దొరుకుతుంది. use God word, వారు దేవుని యొక్క వాక్యాన్ని ఉపయోగిస్తారు, they use God's songs, వారు దేవుని పాటలు ఉపయోగిస్తారు. and they start abusing people using the word of God. అదే సోషల్ మీడియాలో ఎవరైతే దేవుని వాక్యాన్ని చెప్తున్నారో వాళ్ళను కూడా హేళన చేస్తారు. No, they use the word of God to blame someone, to correct someone, దేవుని to abuse someone. దేవుని వాక్యాన్ని ఉపయోగించి ఇంకొకరిని కూడా ఏం చేస్తుంటారంటే హేళన చేస్తుంటారు, నిందలు చేస్తూ ఉంటారు. No, దేవుని వాక్యాన్ని ఉపయోగించుకుని Yeah. వాళ్ళు ఏం చేస్తుంటారంటే మీకు ఆర్గ్యుమెంట్స్ కి హేట్రేట్ కి దారి తీస్తుంది. ఎస్ ఇతరులను మనం నిందించడానికి దారి తీసే మాటలు కూడా చెప్తూ ఉంటారు. Suppose you have some issue with your husband and wife. ఒకవేళ భార్యతోను భర్తతోను ఏదైనా సమస్య You ఉందా? open your Insta and see. మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తే, Immediately says that wife you should love your husband. ఎందుకు నీవు నీ భర్తను ప్రేమించాలి? And then the husband is open and says that wife should be submissive. భార్య ఏమని వెతుకుతుందంటే నేను ఎందుకు లోబడి ఉండాలని వెతుకుతుంది. You can get an answer. దాంట్లో మీకు And అనుకూలమైనటువంటి you will get జవాబు. a short reel 30 seconds saying that you never did wrong, he is wrong. ఆ 30 సెకండ్లలో ఏం చెప్తుందంటే నీదిగా తప్పు, అతనిదే తప్పు, And you లేకపోతే feel ఆమెదే so తప్పు. comfortable. దానివల్ల మనకు చాలా ఆదరణగా You say అనిపిస్తుంది. that my God has spoken to me. వెంటనే మనం ఏమనుకుంటామంటే దేవుడు నాతో మాట్లాడాడు. God, this is right. I'm not, Lord, thank you for giving me an answer. దేవా ఈ విధంగా నాకు జవాబు ఇచ్చినందుకు వందనాలండి. Lord, I thank you, Lord, that I'm not guilty. నేను ఇంకా ఎంత మాత్రం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. You never know what the pastor preached before 30 seconds, after 30 seconds, the whole story of the sermon we don't know. అసలు ఒక దైవ సేవకుడు చెప్పినటువంటిది 30 సెకండ్లు కాదు కదా, కొంచెం కూడా అసలు మనకి జ్ఞాపకమే ఉండదు. But we remember the 30 seconds and say, I am not guilty. ఆ 30 సెకండ్లో వచ్చింది మాత్రం మీకు బాగా గుర్తుండదు. That's why we love social media. అందుకే మనం ఏం చేస్తున్నామంటే ఆ సోషల్ మీడియాని చాలా విపరీతంగా ప్రేమిస్తున్నాం. Social media Bible is very, very powerful. ఈ సోషల్ మీడియాలో ఉండేటువంటి బైబిల్ చాలా శక్తివంతమైంది. It will spread hatred. అది భయంకరమైనటువంటి కోపాన్ని, భయంకరమైనటువంటి చెడును మనలోనే తీసుకునేవారు. And it will make you to go hurt. ఒకరికి ఒకరు హాని చేసుకునేటట్లు చేస్తుందండి. But we won't read the word of God. దేవుని యొక్క వాక్యాన్ని మనం We చదవలేకపోతే always want to listen. మనం వినడానికి ఇష్టపడతాం. That's why we love social media. అందుకనే మనం ఏం చేస్తున్నామంటే ఈ సామాజిక మాధ్యమం మీద ఎక్కువగా ఇష్టపడతాం. Many people will come to me and they come for counseling and they say, Anna, I am very spiritual. చాలా మంది నా దగ్గరకు వచ్చి ఏమంటారంటే నేను చాలా ఆధ్యాత్మికంగా ఉంటాను. Then I asked him, what's your daily routine? మీ యొక్క
ప్రతిరోజు దినచర్య ఏంటి అని అడుగుతాను. And around 5 o'clock I'll wake up and keep a song in a YouTube which will strengthen me so much. ఓకే, నేను ఏం చేస్తుంటానంటే ప్రతిరోజు ఉదయకాలమే లేచి నన్ను ఏ పాట బలపరుస్తుందో ఆ పాట బాగా వింటాను. After that I'll go to the YouTube and listen to some of the well-known pastors preaching early in the morning. ఆ తర్వాత నేను యూట్యూబ్లో ఒక మంచి దైవ సేవకుని యొక్క వర్తమానం వింటాను. Then I'll go to work. ఆ తర్వాత నేను పనికి వెళ్ళిపోతాను. I'll come back again. మళ్ళీ తిరిగి వస్తాను, Then I'll do the same thing. మళ్ళీ అదే చేస్తాను. So I'll keep one song which will strengthen me so much. ఏ పాట అయితే నన్ను బాగా బలపరుస్తుందో ఆ పాట మళ్ళీ మళ్ళీ Then వింటాను. one of my favorite pastors, favorite preachers, I'll keep a sermon on నాకు them. చాలా ఇష్టమైనటువంటి ఒక దైవ సేవకుని యొక్క వర్తమానం వింటాను. Then God speaks through that man of God. ఆ దేవుని సేవకుని ద్వారా నాతో దేవుడు మాట్లాడాడు. Then I'll sleep with a prayer. ఆ తర్వాత ప్రార్థనతో పడుకుంటాను. Let me know what he did wrong. అసలు అతడు ఏం తప్పు చేశాడా? Nothing is there. ఏం అందులో తప్పు He's కానీ. listening the word of God. అతడు దేవుని వాక్యాన్ని వింటున్నాడు, He's with the word of God. దేవుని వాక్యాన్ని చూస్తున్నాడు. But you know what? కానీ ఏం జరుగుతుందో తెలుసా? He's not reading the word of God. అతడు దేవుని యొక్క వాక్యాన్ని చదవడం లేదు. He's just listening the word of God. అతడు కేవలం దేవుని వాక్యాన్ని వింటున్నాడు అంతే. If you read the word of God, నీవు దేవుని యొక్క వాక్యాన్ని if విన్నట్లయితే, you meditate the word of God, నీవు దేవుని వాక్యాన్ని ధ్యానించినట్లయితే, how many of you have remember Psalm 6 states that when you meditate what will happen? ఎంతమంది కీర్తనలో చెప్పబడిన మాట, నీవు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే ఏం జరుగుతుందో మీకు ఎంతమందికి తెలుసు? కీర్తనలో చెప్పబడిన మాట. Anyone knows what happens if you meditate on the word of God? నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఏం జరుగుతుందని కీర్తనల గ్రంథం చెప్తుంది. ఎవరైనా చెప్పగలరా? First chapter, మొదటి కీర్తనలో maybe second or third verse. 2-3 Can any Sunday school youth can tell us? చెప్పగలరా? దేవారాత్రులు దాన్ని ధ్యానించేవాడు. నీటి కాలువల వారు నాటబడినదే తన కాలం మందు. ఎస్, Person who meditate the word of God, he will see the result what was written in the word of God. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తారో దేవుని వాక్యములో రాయబడినటువంటి ఫలితాలను చూడగలుగుతారు. But we are just not reading the word of God. We want to listen and forget. మనం దేవుని వాక్యాన్ని చదవడానికి ఇష్టపడడం లేదు, కానీ ఆ యూట్యూబ్లో వాటిల్లో దేవుని వాక్యాన్ని వినడానికి If you ఇష్టపడతారు. really want to go, like whatever you call the connection with Christ, you need a connecting link called the word of God. నువ్వు దేవునితో నిజంగా సంబంధం కలిగి ఉండాలంటే ఈ వాక్యం ద్వారానే, బైబిల్ ద్వారానే దేవునితో సంబంధం కలిగి ఉండగలరు. But the connecting link what the social media is giving will not make you closer to God. ఈ సోషల్ మీడియాలో, సామాజిక మాధ్యమాల ద్వారా నీవు దేవునితో సంబంధాన్ని కలిగి ఉండలేవు. You know what? The more the status, the more the frustration. ఎంత ఎక్కువగా నీవు సమాజంలో ఎదుగుతావో అంత ఎక్కువ గలిబిలి ఎక్కువవుతుంది. No, the WhatsApp status. వాట్సాప్ స్టేటస్, ఎస్. ఈ వాట్సాప్ స్టేటస్లో ఎంత ఎక్కువగా నువ్వు వెళుతూ ఉంటావో అంత ఎక్కువగా గలిబిలికి గురవ్వాల్సి వస్తుంది. Suppose sometimes me and my dad will have difference in opinion. ఒకవేళ నేను నా తండ్రి ఏదో నాకు ఉన్నటువంటి అభిప్రాయాలు పంచుకుంటున్నాం అనుకో, Sometimes we have difference in opinion. కొన్నిసార్లు ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. Then because he's being my father, I don't want to argue with him. ఎందుకంటే నా తండ్రి కాబట్టి ఎక్కువగా ఆయనతో నేను వాదం పెట్టి, Then I will start posting in my WhatsApp saying that you should take care of your son, you love your son, God has given you as your elder son, and I want to use every biblical verse to make sure that my dad is wrong. సో నేనేం చేస్తుంటానంటే, ఇదిగో నీ కుమారుడికి విలువ, నువ్వు నీ కుమారుని ఎలా ప్రేమించని నేను ఆ సోషల్ మీడియాలో ఏదో స్టేటస్ I పెడతాను. won't go and talk to him, but I'll keep a status. కానీ నేను వెళ్ళి డైరెక్ట్గా ఆయనతో మాట్లాడవచ్చు, తిన్నగా వెళ్ళి ఆయనతో మాట్లాడవచ్చు. కానీ నేనేం చేస్తున్నానంటే వాటన్నిటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను. And my dad also knows about social media very well. కాబట్టి మా నాన్నగారికి కూడా ఈ సోషల్ మీడియా బాగా తెలుసు అనుకో. Then he start posting me, you should honor your parents. ఆయన ఏం పోస్ట్ చేస్తున్నారంటే నీ తల్లిదండ్రులను సన్మానించు, గౌరవించు అని. See, he's not talking to me, he's posting in the WhatsApp. ఆయన నాతో మాట్లాడడానికి బదులు ఏం What is చేస్తున్నారంటే, the point of being a believers right now? అది మంచిదా కాదా ఒకసారి He's not scolding me, I'm not scolding him, but we are using God's word to scold each other. ఒకరినొకరు దూషించుకోవడం లేదు నేరుగా, కానీ ఈ సోషల్ మీడియా స్టేటస్లో పెట్టి దేవుని వాక్యాన్ని అగౌరవపరుస్తారు. We are misusing the word of God to abuse each other. దేవుని యొక్క వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నాం, ఒకరిని ఒకరు If అసహించుకుంటూ. you want to correct someone, you take a status and keep this is for that girl, this is for that boy. ఎవరినైనా ఏదైనా చెప్పాలి, లేకపోతే ఎవరినైనా సరి చేయాలనుకుంటే ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే ఆ సోషల్ మీడియాలో స్టేటస్లు పెడుతూ ఉన్నారు. There's no point of keeping in social media status. దాని వలన ఏ విధమైన ప్రయోజనం లేదు. Pray for them.
వారి కొరకు ప్రార్థన చేయండి. You humble yourself and repent and pray for them. తగ్గించుకుని వారి కొరకు ప్రార్థన చేయండి. Go and pray along with them. దేవునికి వారితో వెళ్ళి వారితో పాటు ఉండి ప్రార్థన చేయండి. And you know what? After posting the status, ఈ స్టేటస్ పెట్టిన తర్వాత ఏంటి జరుగుతుందో తెలుసా? you feel mentally relaxed. Mentally relaxed. మీకు చాలా వరకు ఓహో నేను చెప్పేసేయంలే అని చాలా మీరు నిమ్మళమైపోతారు. 15-20 minutes you feel the best relaxation you will get after posting something in the group about someone. కొంత సమయం నువ్వు చాలా హ్యాపీగా హాయిగా ఉంటావండి. Then the problem starts. ఆ తర్వాత సమస్య స్టార్ట్. Whether he has seen it or not. ఆవిడ చూసిందా లేదా, ఆయన చూసాడా లేదా. Then we start looking whether the view, how many are view, whether he has seen it or not. ఎంతమంది చూసారు అని వెతుకుతూ ఉంటాను. I was intended for my husband whether he seen this status or not. నేను ఇది నా భర్త కొరకు పెట్టాను కాబట్టి ఇంతగా ఆయన చూసాడా లేదా. I posted for my wife whether she has seen it or not. నేను నా భార్య కొరకు పెట్టాను ఇంతగా ఆమె చూసిందా లేదా. Then they'll make a call and say is everything okay with you. ఒకవేళ ఏంటి ఫోన్ చేసి ఇంకా మాట్లాడలేదేంటి అనేటువంటి And you ఆలోచన. start checking the whether she or he has seen the status. అసలు వాళ్ళు చూసారా లేదా అని తెగ సతమతం అయిపోతుంది. Now again you got a headache. మళ్ళా కొత్త తలనొప్పి ప్రారంభం. Already you are having issues with your husband and wife. Now you're thinking whether that fellow has seen it or not. అప్పటికే ఏదో ఉంటుంది, మీకు ఇద్దరికి సమస్య ఉంటుంది. ఇక ఈ స్టేటస్లు చూడకపోయేసరికి ఇంకా మీకు తలనొప్పి ఎక్కువైపోతుంది. Unfortunately, విచారకరమైన సంగతి the ఏంటంటే status stays for 24 hours. అది 24 గంటల వరకు మాత్రమే. Again you repost it on the day 2. మళ్ళీ రెండో రోజున మళ్ళీ పెట్టాలి. Until that fellow has seen and just responded to you, you start keeping it something or the other so that he will see it. ఇంకా నువ్వు ఉద్దేశించినటువంటి వ్యక్తి దాన్ని చూసేంత వరకు నువ్వు అలా పోస్ట్ చేస్తూనే ఉంటావు. And you feel so relaxed. అప్పుడు So relaxed. చాలా నిమ్మలంగా అనుకుంటావు. But you know what? You are so much tense about whether that fellow has seen it or not. అమ్మ చూస్తాడో లేదా అనుకున్నా, మొత్తానికి చూసాడని ఆ తర్వాత మనకు. Did any one of you have gone through this experience? ఇలాంటి అనుభవాలు మీకు ఉన్నాయా? I have gone through. నాకైతే చాలా ఉన్నాయి. Many times I posted and wanted someone to see. I waited. Sometimes I reposted, re-reposted for many times. నేను కూడా అలాగే చాలా సార్లు పోస్ట్ చేసి చూడకపోతే మళ్ళీ పెట్టి అలాగ చాలా సార్లు గలిబిలైన సందర్భాలు చాలా ఉన్నాయి. Made a honest confession. Did you ever did that? నేను యథార్థంగా ఒప్పుకుంటున్నాను ఇలాంటి విషయం. Did any one of you want to say that I also did the same thing? మీరు కూడా అలాగ యథార్థంగా ఒప్పుకోగలరా? No, all are good people then. మీరందరూ చాలా మంచివాళ్ళు అనుకుంటున్నా. Anyone else did the same? ఇలాంటిది చేశారా? ఇలాంటి పని మీరే చేశారా? Oh, you never did. మీరు ఎవరో చేయలేదా? Then confess in front of God. You are in the God's presence. ఒప్పుకుందాం. Good. But instead of that, కానీ దానికి బదులు no. How many of you prayed for your husband and wife when you're going through tough time? ఇలా చేయడానికి బదులు ఎంతమంది మీలో మీరు ఒకరికొకరు ప్రార్థన చేస్తారు? How many of you prayed with your parents, with your brothers? Issues are there. How many of you have gone taken the issue to the feet of God? అవును, సమస్యలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నాయి, తల్లిదండ్రులకు కుటుంబంలో సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించుకోవడానికి ఎంతమంది కలిసి We don't want to solve the issue. We want to make sure that you are hurt. మనం ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి చూడడం లేదు, కానీ ఇదిగో నీ వల్ల నాకు ఇలాగా బాధ కలిగింది అన్నది చూపించడానికి ప్రయత్నం చేస్తాం. That's why whenever you use a social media platform, ఈ సామాజిక మాధ్యమాలను ఉపయోగిస్తున్నప్పుడు post with a purpose. ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో మీరు వాటిలో విషయాలు పంచండి. But sometimes, every time we'll post with a purpose to hurt someone. కానీ చాలాసార్లు మనం ఎలాంటి ఉద్దేశంతో చేస్తామంటేనండి, ఎవరో ఒకరిని బాధ పెట్టాలనో, ఎవరో ఒకరిని కించపరచాలనో ఉద్దేశంతో చేస్తాం. We'll post it to correct someone. ఎవరో ఒకరిని సరిచేయాలనే ఉద్దేశంతో చేస్తూ ఉంటామండి. And we'll post it so that you feel relaxed. దాని వలన మనం చాలా నిమ్మలమైపోతుంటాం. But when you go onto the feet of the Lord, కానీ నీవు దేవుని యొక్క పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు you can have much peaceful than what the status gives you. ఎంతో సమాధానం, ఆ వాట్సాప్ లెవెల్ అయినటువంటి సమాధానం మీకు దేవుడు అనుగ్రహిస్తాడు. How many of you believe the thing like what I'm preaching today? ఈరోజు నేను మీతో చెప్తున్నటువంటి మాటను ఎంతమంది ఇష్టపడుతున్నారండి?
Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. You know, 1 Corinthians 10:31 says, whatever you do, whether you drink, whether you sleep, whether you eat, do it for the glory of God. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం ప్రకారం 31. మీరేం చేసినా 31వ వచనం ప్రకారం మీరేం చేసినాను, తినను త్రాగినను ఏం చేసినాను దేవుని మహిమ కొరకు చేయండి అని చెప్తాను. But the social media ministry sometimes will glorify God, sometimes will glorify you. కొన్నిసార్లు మనకు మహిమ తెచ్చుకుంటాము, కొన్నిసార్లు దేవునికి మహిమ తెచ్చుకుంటాము. ఎలాగూ సామాజిక మాధ్యమాల్లో పరిచర్య జరుగుతుంది. We are not glorifying the God, we are glorifying the we are glorifying many people. మనం దేవునిని మహిమపరచడం లేదు, కానీ దేవుని పేరు చెప్పి మనుషులకు మహిమ వచ్చేటట్లుగా Use this social media platform to glorify God. ఈ సామాజిక మాధ్యమాన్ని దేవునికి మహిమ తేవడానికి ఉపయోగించాలి. Use this social media to share your testimonies. మీ సాక్ష్యాలు చెప్పడానికి, పంచుకోవడానికి Use ఉపయోగించాలి. this social media platform to promote justice. న్యాయాన్ని పంచడానికి వాటిని ఉపయోగించాలి. Use this platform of social media for kindness. దయను, దేవుని దయను పంచడానికి But- సోషల్ మీడియా. But we are using to propagate hurt, hate, and whatnot, lies, everything. మనం వాటికి బదులుగా ఈ సామాజిక మాధ్యమాలను దేని కొరకు ఉపయోగిస్తున్నామంటే ఇతరులను గాయపరచడానికి, ఇతరులను కించపరచడానికి, ఇతరులను ఏడిపించడానికి వాటిని ఉపయోగిస్తూ ఉన్నాం. But we do it using God's word. మనం దేవుని వాక్యం కొరకు దాన్ని ఉపయోగించాలండి. No. We are using platform to abuse someone using the word of God. దేవుని యొక్క వాక్యాన్ని అట్టుబెట్టుకుని ఇతరులను మనం గాయపరుస్తూ ఉన్నామండి. Is it sin? ఇది పాపం కదా? Is it sin? ఎస్. Is it not the sin? పాపం కదా అది? Is it sin? It's sin. ఎస్. We are using God's word to abuse someone. ఇదిగో దేవుని వాక్యాన్ని అడ్డుపెట్టుకుని కొంతమందిని మనం గాయపరచడం లేదా? It's better you go face to face and say you are scold someone. That is much better than using God's words and scolding someone. అలాగా పరోక్షంగా వెళ్ళడం కంటే నేరుగా వెళ్ళి, తిన్నగా వెళ్ళి ఎందుకు ఇలా చేస్తున్నావని వారితో మాట్లాడి Have confrontation face to face. Don't use the word of God like that. అలాగ వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని నేరుగా మాట్లాడడం పోయి ఎందుకు ఇలాగా అడ్డగోలుగా వెళ్ళడం? That's why Paul says in Philippians 4:8, fix అందుకే- your mind what is true. అందుకనే పౌలు ఏమంటున్నాడంటే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద దృష్టి పెట్టడని చెప్తూ We are ఉన్నాడు. focusing on all the things except what is true. ఏది సత్యమైనదో దాని మీద కాకుండా అనవసరమైన వాటి మీద మనం దృష్టి పెడుతూ ఉన్నాం. I'll tell one small illustration and I will finish. ఒక చిన్న ఉపమానం చెప్పి నేను ముగిస్తానండి. You know that Noah story, everyone knows it. నోవాహు యొక్క కథ మనకు తెలుసు. After the flood, they took some time to get down. ఈ వరదలు గట్టించిపోయిన తర్వాత You know what? The first thing he sent out of the boat is what? ఈ వరదలు వచ్చిన తర్వాత ఆ నావలో నుండి, ఆ ఓడలో నుండి బయటకు పంపించినటువంటి మొదటి పక్షి ఏంటంటే, I can't hear anything. The crow or as raven, right? Until then, అప్పటి వరకు where is the crow lived? అప్పటి వరకు ఆ కాకి ఎక్కడ ఉంది? It stayed in the ark. It stayed in the ark. ఓడ లోపల ఉంది కదా. Eat the most precious things and most sanitized food. ఎంత చక్కటి ఆహారం తిన్నది లోపల. And stayed in harmony with all the other animals and the remaining the family of Noah. నోవాహు కుటుంబంలో ఒక వ్యక్తిగా కలిసిపోలేదు. The moment it came out, కానీ బయటకు వచ్చిన తర్వాత what the raven used to do is doing the same thing. కాకి ఏ విధంగా చేసిందో ఈ రోజుల్లో చాలా మంది అలాగే చేస్తూ ఉన్నారు. If there is no change in the character, నీ యొక్క ప్రవర్తనలో మార్పు రానంత కాలం a ministry without change in character is nothing. నీ జీవితంలో మార్పు తేనటువంటి పరిచర్య, You know what? దాని వల్ల ప్రయోజనం ఏంటి? If there is no change in your character and you want to do ministry, నీ జీవితంలో నీ ప్రవర్తనలో మార్పు లేకుండా నీవు పరిచర్య చేస్తే దాని వల్ల ఏం ప్రయోజనం? it is like a stress buster for you. అది కేవలం నీలో ఒత్తిడి పెంచితే తప్ప Stress buster for you. It take off your stress. అది ఏదో నీలో కొంత మానసిక సంతృప్తిని కలుగజేసేటువంటి Maybe విషయమే it's తప్ప. like a mind deviation for you.
అదేదో కాస్త నీ మనసును దేని మీదకో మళ్లించడానికి చేసే పని అంతే. Or else it's a sympathy gainer. Ayo, this fellow has become a true spiritual man. It's a sympathy gainer. లేదా ఏదో ప్రజల దగ్గర నుంచి చూడండి అతను ఎంత మంచోడో, ఎంత మంచి భక్తి గల వ్యక్తో అని చెప్పుకోవడానికి ప్రజల దగ్గర నుంచి సానుభూతిని సంపాదించుకునేటువంటి తప్ప, A ministry with change will make miracles. ఎప్పుడైతే నీలో నిజమైన మారు మనసు ఉంటుందో అప్పుడే అద్భుతాలు అనేటువంటి పంటను నువ్వు కోయగలవు. A ministry without the change in character is nothing but a stress buster, mind deviator and a sympathy gainer. ఏదో నీవు నీ యొక్క ప్రవర్తనలో మార్పు రాకుండా చేసేటువంటి పరిచర్య ఏదో కొంత మానసిక ప్రశాంతత కోసం చేసేటువంటి పరిచర్య తప్ప I have seen దేవుని మహిమ కొరకు చేసేది I have కాదు. seen many young people come to me and say, Anna, I want to go to ministry. God is talking to me. I gone through depression. I gone through heartbreak. The girl left. The boy left. They want to serve God. You know what? There is no change in the character. The another girl comes, he will leave the ministry. ఈ చాలామంది యవనస్తులు నా దగ్గరకు వచ్చి ఏమంటుంటారంటే, అన్నయ్య ఇదిగో నేను ప్రేమించిన అమ్మాయి వదిలేసింది, లేకపోతే నేను ప్రేమించిన అబ్బాయి వదిలేశాడు, నేను పరిచర్యలు ఉండాలనుకుంటున్నాను అని అంటూ ఉంటారు. కానీ మరలా ఎవరైనా కొత్త పరిచయాలు వచ్చాయనుకోండి, మరలా దేవుని పరిచర్య వదిలేదు. Is that the really ministry he wants to do? అది వాళ్ళు నిజంగానే పరిచర్య చేయాలనుకుని ముందుకు వచ్చినట్టు He అంటారా? want a mind deviation, he is using God. ఏదో కాస్త మానసిక ప్రశాంతత కోసం వాళ్ళు దేవుని That is వాడుకోవాలనుకుంటారు. not what Bible is preaching today. ఇది బైబిల్ చెప్తున్నటువంటి సందేశం That కాదండి. is the social media ministry what is telling us to go అది and follow Christ. సామాజిక మాధ్యమాలు చెప్తున్నటువంటి నేర్పిస్తున్నటువంటి పరిచర్య. When you are hurt, నీకు ఏదో బాధ కలిగినప్పుడు, when you are broken hearted, నీకు మనసు బద్దలైపోయినప్పుడు the social media will give you comforting promises, verses, reels and songs. ఇదిగో ఈ సోషల్ మీడియాలో రీల్స్ లేకపోతే ఇంకోటి నీకు చాలా ప్రశాంతత ఇస్తావు. Then you feel God is calling to me. దాని వలన నువ్వేమనుకుంటావు అంటే దేవుడు అని పిలుస్తున్నాడు. When you start reading the word of God, కానీ ఎప్పుడైతే నీవు దేవుని యొక్క వాక్యాన్ని when you start meditating on this, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించడం you will know the real calling what God ordained for you. దేవుని యొక్క నిజమైన పిలుపు ఏంటో నీకు అర్థమవుతుంది. Ministry is a covenant with God. పరిచర్య అంటే దేవునితో మనం చేసే నిబంధన. Ministry is not for fashion show. Ministry is not for to have a name and fame for us. పరిచర్య అంటే మనం ఏదో మన పేరును ప్రతిష్టను చూపించుకునేది కాదండి. Ministry is God's calling. పరిచర్య అంటే దేవుని యొక్క పిలుపు. Ministry means you are led into God's purpose. నీవు దేవుని యొక్క ఉద్దేశంలోకి నడిపించబడమే పరిచర్య. Ministry means use your talent and skills for effectively for the kingdom of God. నీవు దేవుని రాజ్య మహిమ కొరకు నీకు ఉన్నటువంటి తలాంతులను ఉపయోగించడమే And don't పరిచర్య. feel that ministry means only for pastor and me and something. It is for everyone. ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారికో లేకపోతే నాకో లేకపోతే మరెవరికో ఇవ్వబడింది మాత్రమే కాదు, It is for everyone. అది ప్రతి ఒక్కరికి You ఇవ్వబడింది. are all a part of the ministry, మనమందరం కూడా పరిచర్యలో పాలిభాగం. but in a different ways. కానీ ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా I దేవుడు can preach, but I can't sing. నేను వాక్యం చెప్పగలను కానీ నేను పాట పాడలేను. I can preach, I can't play everything with this nothing I know. నేను వాక్యం చెప్పగలను కానీ ఇక్కడ ఉన్నటువంటి వాయిద్యాలు ఏం And కూడా లేవు. everyone has one talent that has to be used for the kingdom of God. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఆయన సేవలో వాడబడ్డానికి ఏదో ఒక తలాంతి ఇస్తాడు. You know the Bible says కానీ బైబిల్ ఏం చెప్తుంది? 5-fold ministry. 5 రకాలైన పరిచర్య. Can anyone tell me what is 5-fold ministry? ఈ 5 రకాల పరిచర్యను గురించి మీరు చెప్పగలరా? Can anyone tell the 5-fold ministry what is mentioned by Paul in the Bible? బైబిల్ గ్రంథంలో పౌలు చెప్పినటువంటి 5 రకాల పరిచర్య. Apostles, అపోస్తలులు, prophets, ప్రవక్తలు, evangelists, సువార్థికులు, pastors, కాపరులు, teachers. ఉపదేశకులు. These are the 5 things that was mentioned in the word of God. ఈ 5 రకాల పరిచర్యలను బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. That is the Holy Bible says. ఇది పరిశుద్ధ గ్రంథం చెప్తున్నటువంటి The social media Bible says, సోషల్ మీడియా ఏం చెప్తుందంటే along with these 5, ఈ 5తో పాటు there is another 5. ఇంకొక 5 ఉన్నాయి. Social media ministry సోషల్ మీడియా పరిచర్య through Instagram, ఇన్స్టాగ్రామ్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, Snapchat and different ఇంకా platforms. స్నాప్చాట్లు చాట్ల ద్వారా జరిగేటువంటి పరిచర్య. Apart from these 5, one more is added. It's called social media ministry. ఈ 5 కాకుండా ఈ సోషల్ మీడియా మినిస్ట్రీని కూడా కలపాలి. You know that is number 6. అది ఈ వర్తమానం 6. అది 6వదని చెప్పాలి. You know what is 7? 7వది ఏంటో తెలుసా? A criticizing ministry. ప్రతిదానికి విమర్శించేటువంటి పరిచర్య. No biblical ministry. They will start a ministry to
criticize a pastor, a church, an organization, and they want to make sure they are right. ఈ పరిచర్య చేసే వాళ్ళు ఎప్పుడు కూడానండి పాస్టర్ గారిని విమర్శిస్తారు, సంఘంలో ఉన్న వాళ్ళని విమర్శిస్తారు, లేకపోతే అక్కడ జరిగే కార్యక్రమాలను విమర్శిస్తారు. Their ministry is to criticize whatever we do in the church. చర్చిలో సంఘంలో ఏం జరిగినా కూడా విమర్శిస్తూనే ఉంటారు. And they feel that they are doing God's ministry. అలా విమర్శిస్తూ మేము కూడా దేవుని సేవ చేస్తున్నాం And they won't preach the word of God. వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని ఎలా ప్రచేస్తున్నారో They తెలియదు. will tell Pastor Prasad Gar is doing these things are wrong. ఇదిగో ఈ పాస్టర్ ప్రసాద్ గారికి ఇలాంటి తప్పులు చేస్తున్నారు, ఇలాంటి తప్పులు చేస్తున్నారు. This Dr. Narasimha is a doctor, he is preaching wrong. ఇదిగో ఈ నరసింహ డాక్టర్ గారు ఈ చెప్తున్నదంతా కూడా కరెక్ట్ కాదు అంటారు. But they won't preach what is right. కానీ సరైనది ఏంటో వాళ్ళు చెప్పరు, They want to criticize. వాళ్ళు ఎప్పుడు విమర్శిస్తున్నారు. If you are following these kind of ministries in the social media, ఈ విధమైనటువంటి పరిచర్యలను కనుక మీరు you will సోషల్ మీడియాలో start ఉపయోగిస్తున్నట్లయితే you will start hating the pastor or a preacher who is preaching the word of God. దేవుని సేవకులను అలాగనే పరిచారకులను నీవు అసహించుకోవడం మొదలు పెడుతూ ఉంటావు. That is called criticizing ministry. దీన్నే విమర్శించే పరిచర్య Then అని another thing is PR ministry. ఆ తర్వాత పరిచర్య ఏంటంటే పిఆర్ మినిస్ట్రీ అంటారు. And you know they do this marketing. పిఆర్ మినిస్ట్రీ అంటే ఇదిగో వస్తువులను అమ్ముతుంటారు చూసారా, వస్తువులను మార్కెటింగ్ చేస్తారు They చూసారా, will ఆ start పరిచర్య. PR to glorify the church name. ఇదిగో చర్చి యొక్క పేరును మార్కెటింగ్ అంటే ఇతరులకు ప్రచారం చేయడానికి And ఉపయోగిస్తారు. they market for the pastor. ఆ పాస్టర్ గారిని మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. They will do for this worship team. వాళ్ళు పాటలు పాడేటువంటి వారు వర్షిప్ టీం కొరకు వాళ్ళు And మార్కెటింగ్ they market for the place of the church. ఈ చర్చి కొరకు చర్చికి సంబంధించిన వాటి కోసం వాళ్ళు Many మార్కెటింగ్. of my relatives come to Hyderabad and say, I want to go to that church. ఇదిగో చాలా మంది ఈ మార్కెటింగ్ చేయడం వల్ల ఇంకా చర్చికి వెళ్దాం, ఈ చర్చికి వెళ్దాం అని When they నిర్ణయిస్తారు. came to Hyderabad, the first thing they'll ask me, will you take me to the church? చాలా మంది హైదరాబాద్ వచ్చినప్పుడు నాతో ఏమంటారంటే ఇదిగో ఆ చర్చికి తీసుకెళ్తారా అంటారు. How can you know the church is there at that మీకు point? అక్కడ చర్చ్ ఉందని మీకు ఎలా తెలుసు అని అడుగుతాను. Because of this PR ministry. ఇదిగో దాని గురించి చాలా మంది చెప్తున్నారు, మార్కెటింగ్ చేస్తున్నారు. There are lot of Instagram reels, there are lot of WhatsApp, everything is there. So I want to go there and see what is going on. ఇదిగో సోషల్ మీడియాలో వాట్సాప్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో అంతా దాని గురించి చెప్తున్నారు. They don't want to see God there. అక్కడికి వెళ్ళి దేవుని చూడాలనుకోవట్లేదు, They don't want to see the God's presence. అక్కడ దేవుని యొక్క సన్నిధిని They చూడాలనుకోవట్లేదు. want to see the person who is responsible to lay hand and pray for them. ఎవరైతే తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తారో అతను చూడాలని. They don't want to see God in that place. దేవునిని చూడడం లేదండి ఆ They ప్రాంతం. want to see the church building. వారు అక్కడ ఉన్నటువంటి ఆ చర్చి బిల్డింగ్ ని చూడాలి. They want to see how big and how much huge it is. అది ఎంత విశాలంగా ఉందో పెద్దగా ఉందో చూడాలనుకుంటున్నారు. And they want to see the lights. అక్కడ ఉన్న లైట్లు They want to see చూడాలనుకుంటున్నారు. the smoke. అక్కడ ఉన్నటువంటి పొగలు They want to చూడాలనుకుంటున్నారు. see all the glittery things. అక్కడ మిలమిల దగదగలాడుతున్న వాటన్నిటిని చూడాలనుకుంటున్నారు. Everyone will going to such places. అలాంటి ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా They are not going for God, they are going for the building. వాళ్ళు దేవుని కోసం వెళ్ళడం లేదండి, అక్కడ ఉన్నటువంటి వస్తువులను చూడడానికి వెళ్తున్నారు. That is called PR ministry. దాన్నే పిఆర్ మినిస్ట్రీ You know, అంటారు. one more is profession ministry. అది తర్వాత ఇంకోటి ఏంటంటే Profession ministry. ఉద్యోగ రీత్యా చేసేటువంటి పరిచర్య. I was trained to become, I was a doctor, it's my profession. నేను డాక్టర్గా ఉంటున్నాను, అది నా యొక్క వృత్తి. But many people want to be a teacher, preacher, all the 5 things as a job and training. చాలా మంది ఈ 5 రకాలైనటువంటి పరిచర్యలు మాత్రమే కాకుండా ఈ 6వదిగా సేవను కూడా వాళ్ళ యొక్క ఉద్యోగంలాగా చేస్తూ ఉంటారు. They are not called, వారు పిలువబడరు, they are not repented, వాళ్ళు పశ్చాత్తాపం కూడా చెంది ఉండరు. and you know what, they just want to do it as a job. వాళ్ళు దాన్ని కేవలం ఏదో ఒక ఉద్యోగంలా చేస్తారండి. And they don't have the passion for God. వాస్తవానికి వాళ్ళకు దేవుణ్ణి కూర్చున్నటువంటి ఆశ కానీ ఆసక్తి కానీ You ఏముండదు. know, they're least bothered what is there, but they're doing it as a part of their job. How I treat my patients, they're treating believers. వాళ్ళు నిజంగా ఆశతో దేవుని సేవ చేయరండి, ఏదో వాళ్ళు ఉద్యోగంలో ఇది కూడా ఒక భాగంలా చేస్తూ ఉంటారు. Is it not going in and around now? ఇప్పుడు మన చుట్టూ ఇది జరగడం లేదా? I remember long back when I was like very child, people used to tell, "Arey, this fellow is not good at anything, please make him pastor." ఒకసారి ఒక ఆయన నాతో ఏమన్నాడంటే, ఇదిగో వీడు సరిగా చదవడం లేదండి, 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడు, లేకపోతే ఇంటర్ ఫెయిల్ అయిపోయాడు, ఇంక ఈయన పాస్టర్ ట్రైనింగ్ పంపించాడు. Are you saying being a man of God is such a thing where he's fit for nothing?
ఇంకా దేనికి పనికిరాడు కాబట్టి అప్పుడు దేవుని సేవకు పనిచేయాలా? No, God, if God calling is there, you are the most important person in his ministry. నీవు దేవుడు నిన్ను పిలిస్తే నువ్వు ఎంత చదువుకున్నా ఏ స్థాయిలో ఉన్నా నీవు దేవునికి కావలసిన వ్యక్తివి. The last ministry what is going on today is చివరి పరిచర్య ఏంటంటే revival meetings ministry. ఉజ్జీవ కూడికల పరిచర్య. People will run like thousands to one place and start worshiping there. ఇదిగో ప్రజలు వందల కొద్ది వేల కొద్ది పరుగులెడుతున్నారండి. People will wake up at 2 o'clock, get the train, get the bus, go there, stand outside the stadium and go into చాలా this place. తొందరగా లేచి బస్సులు పట్టుకుని ట్రైన్లు పట్టుకుని పరుగులెడుతూ And ఉన్నారండి. they will make lot of videos and reels saying that I'm in this place worshiping God. ఇదిగో చాలా సార్లు ఈ సోషల్ మీడియాలో చూస్తున్నామండి, ఇదిగో ఇక్కడ గొప్ప పరిచర్య జరుగుతుందని చెప్తుంటారు. No, they will go there and start posting status. I'm in this revival ఇదిగో meeting. నేను అక్కడికి వెళ్ళాను, గొప్ప పరిచర్య జరిగిందని వాళ్ళు And they పోస్టులు post the పెడతారు. video of the venue, they post the video of the worship, then they post everything అక్కడ that's happening in the place. జరుగుతున్నటువంటి సేవ పరిచర్య అంతా పోస్టులు And they will పెడతారు. say that I just woke up at night 2 o'clock, I got up into the train, I got a bus, I got a car, I reached that place. ఇదిగో 3 గంటలకు లేచాను, ఇదిగో ట్రైన్ ఎక్కాను, బస్సు ఎక్కాను, ఆటో ఎక్కాను అని అవన్నీ పోస్ట్ చేస్తూ ఉంటారండి. And you know that the people respond, అయ్యో I missed that place. అయ్యో నేను కూడా అక్కడికి వెళ్తే ఎంత అయ్యో I would have బాగుండు, been better there. అయ్యో అక్కడ కూడా వెళ్ళుంటే ఎంత బాగుండు. You know what? కానీ ఏం జరుగుతుందో తెలుసా? You won't come to the church very nearby on time. ఎంతో దూరంలో ఉన్నటువంటి అక్కడికి ఎప్పుడో 3 గంటలు లేచి వెళ్తున్నారు, కానీ నీ పక్కనే ఉన్నటువంటి మందిరానికి సమయానికి రాలేదు. You won't come on time to the church where you belongs to. ఈ ప్రక్కనే ఉన్నటువంటి సంఘానికి ఎప్పుడు కూడా You సమయానికి want to run to Chennai, you want to run to Hyderabad, you want to run to Delhi to attend a revival conference, spending so much of your energy, your time, your leave, but you won't come to church on time. What is the point ఎక్కడో of this? చెన్నైలో, హైదరాబాదులో, ఢిల్లీలో జరుగుతున్న వాటి కోసం ఎంతో డబ్బు ఖర్చు చేసి కష్టపడి నీ సమయం అంతా ఖర్చు చేసి వెళుతున్నావు, కానీ నీ పక్కనే ఉన్నటువంటి మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నావు. Is it not happening in our lives? ఇది కాదా మన యొక్క జీవితాల్లో జరుగుతున్నది? Is it not happening in our lives? ఇది కాదా మన జీవితాల్లో We say that at least next year I should go there. ఒకసారి ఏమనుకుంటామంటే వచ్చే సంవత్సరం అయినా సరే వెళ్ళాలనుకుంటాం. Is there something happening in your church as well? కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిచర్య నిర్లక్ష్యం. Be a part of your own church first. నీ యొక్క సంఘంలో నీ ఒక పాలి భాగస్తుడిగా ఉండు, Then you see the other things later. ఆ తర్వాత మిగిలిన విషయాలు You చూడొచ్చు. want to fund for the revival meeting outside your church, but you want to give it to the church you belong నీ to. సంఘం యొక్క అవసరతల కొరకు నువ్వు సహాయపడకుండా ఎక్కడో జరుగుతున్నటువంటి వాటికి నువ్వు సహాయపడడం This సరైనది is కాదు. all the ministries that's going in social media. ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న పరిచర్యలన్నీ కూడా One ఇలాగే after the other, one after the people will try to attract you into this social media ministry. Be careful. ఇక చాలా మంది మిమ్మల్ని ఇలాంటి సామాజిక మాధ్యమ పరిచర్యకు ఆకర్షిస్తూ ఉంటారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. Be careful. చాలా జాగ్రత్తగా ఉండాలి. God has given you a home church. దేవుడు మనకు కుటుంబం లాంటి సంఘాన్ని ఇచ్చాడు. God has given you a home father. కుటుంబానికి ఒక చక్కటి తండ్రిని సేవకునిగా God has given you great ministers of God to be with you. ఇంక చక్కగా మీతో ఉండి పరిచర్య చేసేటువంటి సహోదరులను దేవుడు. Don't be with someone in some place calling you or giving a video bite is waste. ఇదిగో ఎక్కడో వీడియోలో చూసినటువంటి వ్యక్తుల గురించి మీరు అనవసరంగా సమయం వృధా If చేస్తారు. someone is giving you or saying that happy birthday my sister, my brother from Hyderabad, it doesn't matter. You are pastor and pastors are there who can pray for you in life. ఎక్కడి నుంచో హైదరాబాద్ నుండి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తే ఆనందపడిపోతావు, కానీ నీ గురించి ఎప్పుడు ప్రార్థన చేసే పాస్టర్ గారిని, పాస్టర్ అమ్మ గారిని గుర్తుపెట్టుకో. And you'll try to give something for the happy birthday bite. అలాగ వాళ్ళు నీకు హ్యాపీ బర్త్డే చెప్పినందుకు వాళ్ళకి ఏదో ఇచ్చి పంపించాలని అనుకుంటావు. But the church, the elders, the church, the pastor is working and praying for you day in and day out. ప్రతిరోజు నీ కొరకు ప్రార్థించేటువంటి ఆ పాస్టర్ గారిని, పాస్టర్ గారిని, సంఘ పెద్దలను మాత్రం జ్ఞాపకం పెట్టుకో. Is it not going on? ఇది కదా ఇప్పుడు జరుగుతున్న How many విషయాలు. of you will say it is going on or not? Please agree with me. మీరు నాతో ఎంతమంది ఏకీవిస్తారు? How many ప్రస్తుతం of you agree with me that this is జరుగుతున్నది going on or not? ఎంతమంది ఒప్పుకుంటారండి ఇది జరుగుతుందని? You are blessed to be in this place. మీరు ఇక్కడ ఉండడం అది ఎంతో ఆశీర్వాదం. There are many countries where people cannot meet and sit like this. ఇలా కూర్చునే అవకాశం లేనటువంటి
దేశాలు ఎన్నో ఉన్నాయండి. You know, even in countries like China, they banned the social media ministry as well. చైనా లాంటి ప్రాంతాల్లో సోషల్ మీడియాలో కూడా పరిచయం Even they cannot hear the word of God from social media also. సోషల్ మీడియా ద్వారా కూడా వాక్యం వినడానికి లేదండి. There are places where you cannot congregate 5 people and worship God. అక్కడ ఒక 5 కూడా కూర్చుని ఆరాధన చేయడానికి వీల్లేదు. You have a place to worship God. కానీ ఇక్కడ నీవు దేవుణ్ణి ఆరాధించడానికి Honor your God by coming on time. నీవు దేవుని సమయానికి వచ్చి సరైన సమయానికి వచ్చి దేవుణ్ణి Honor your God by giving your tithes regularly. నీవు దేవునికి ఇవ్వడం ద్వారా, నీ దశమ భాగం ఇవ్వడం ద్వారా దేవుని Honor your pastor and the elders of this church. నీ దైవ సేవకులను, సంఘ పెద్దలను నీవు గౌరవించు. If you die, ఒకవేళ నీవు చనిపోయినప్పుడు the people you funded through the social media will not come. ఎవరు కూడా నీవు అక్కడక్కడ ఉన్నటువంటి వారికి నువ్వు పంపించావు, కానుకలు పంపించావు, వాళ్ళు ఎవరు వచ్చి The pastor who is staying with you will come for your burial. ఇక్కడ ఎవరైతే సేవకుడు నీకు పరిచర్య చేస్తున్నాడో ఆయన మాత్రమే నీకు ఆ టైంకి వస్తాడు. Maybe our pastor is not fame. ఆయన పెద్ద పేరు లేకపోవచ్చు. Maybe he don't have a YouTube followers. లేకపోతే ఆయనకి యూట్యూబ్ లో పెద్దగా ఫాలోవర్స్ He లేకపోవచ్చు. has a church of 350 people. కానీ ఇక్కడ 350 మందికి ఆయన సేవకుడిగా Is he ఉంటాడు. not honored by God? దేవుని చేత గౌరవించబడిన వ్యక్తి కదా. Then why you are running for the social media PR? కానీ ఎందుకు మీరు అక్కడెక్కడో ఉన్నటువంటి సోషల్ మీడియాలో చెప్తున్నటువంటి సంఘాల కోసం పరుగులాడు? Don't fall for this trap. ఇలాంటి ఉచ్చులో దయచేసి పడకండి. The Bible very clearly says, బైబిల్ వాక్యం చెప్తూ ఉంది, honor your man of God. నీ దైవ సేవకుని నువ్వు గౌరవించు. When Elijah, yesterday I spoke about Elijah and the widow, she honored and Elijah, she says, you are the man of God. రాత్రి చెప్పుకున్నట్టుగా ఏలియాను ఆ సారెపతి విధవరాలు ఎంతగా గౌరవించింది. If you honor the man of God, నీవు దేవుని యొక్క సేవకుని గౌరవిస్తే you are honoring the God. నీవు దేవునిని కూడా గౌరవించినట్టు. Don't fall for the trap of this social media ఈ ministry. సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఆ పరిచర్య అనే ఉచ్చులో దయచేసి ఎవరు పడవద్దు. Don't follow these patterns of this world. The word says, ఈ లోకము యొక్క పద్ధతులను అనుసరించకండి. we are all falling into the patterns of the world, saying that this is the ministry. No, the Bible's ministry is different. ఇదిగో ఈ లోకంలో సోషల్ మీడియాలో చెప్తున్నదంతా ఇదే పరిచర్య అని చెప్తున్నారు, కానీ బైబిల్ చెప్పేదే నిజమైన The Bible ministry is with lot of sacrifice. ఈ బైబిల్ సంబంధమైన పరిచర్య ఎన్నో త్యాగాలతో కూడినదండి. It sacrifice so many things you should sacrifice to become the man of God. ఇది దేవుని యొక్క సేవకుడిగా తయారవ్వాలంటే ఎన్నో త్యాగాలు చేయాలని You can get online, you can get everything, listening to all those things, you cannot become a man of God. నీవు ఏదో ఈ ఆన్లైన్లో వినేటువంటి వాటిని బట్టి నువ్వు దేవుని సేవకుడిగా మారలేవు. You know, every prophet has trained his disciple. ఇదిగో ప్రతి ప్రవక్త కూడా తనకు శిష్యులుగా కొంతమందిని తయారు Elijah చేయగా, has trained Elisha. ఎలీషాను సిద్ధపరిచాడు. Moses has trained Joshua. మోషే యెహోషువను సిద్ధం చేశాడు. We can train, మనం కూడా and we are trained by other people మనం కూడా ఇతరులను తయారు చేయాలి, సిద్ధం చేయాలి through the biblical ministry, దేవుని వాక్య పరిచర్య ద్వారా. not through social media ministry. సోషల్ మీడియా ద్వారా కాదండి, దేవుని వాక్యం Through ద్వారా. the holy Bible, పరిశుద్ధ బైబిల్ గ్రంథం ద్వారా. not through social media Bible. ఈ సోషల్ మీడియాలో ఉన్న బైబిల్ బట్టి కాదండి, Read the holy Bible దేవుని వాక్యాన్ని and చదవండి. minister through the holy Bible. దేవుని వాక్యానుసారమైనటువంటి I'm not రీతిలో saying పరిచర్య social media knowledge is wrong, but don't fall into trap. సోషల్ మీడియాని తప్పని నేను అనడం లేదు, కానీ అందులో ఆ ఉచ్చులో పడద్దని. If you are following this social media and thinking that you are doing a great ministry, I'm sorry to tell this, you are not doing great ministry, you are falling apart. నీవు ఒకవేళ ఈ సోషల్ మీడియాని ఫాలో అవుతూ వెంబడిస్తూ నేను ఏదో గొప్ప పరిచర్య చేస్తున్నానంటే నేను నిజంగా చెప్తున్నాను, అది పరిచర్య కాదు. The ministry should be aligning with the word of God. దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకునేదే, వెంబడించేదే నిజమైన పరిచర్య. Can we bow down and ask God, ఒకసారి మనం అందరం కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. Lord, I want to do ministry in a biblical way. దేవా, నేను వాక్యానుసారమైనటువంటి రీతిలో పరిచర్య చేయాలని. Lord, I don't want to fall into this social media ministry. ఇదిగో దేవా, ఈ యొక్క సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాటిని వెంబడించాలనుకోవడం. Lord, I want to follow your commandments and promises in the word of God. దేవా, మీ వాక్యములో ఉన్నటువంటి
ఆజ్ఞలను విధానాలను నేను అనుసరించాలను. Lord, I don't want to follow the social media influencers. దేవా ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారిని కాదు నేను వెంబడించాలను. Lord, I want to get inspired by the characters in the Holy Bible. దేవా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులను ద్వారా నేను ప్రేరణ పొందాలను. Lord, I want to inspired by the sacrificial missionaries. దేవా ఇదిగో ఎంతమంది అయితే పరిచర్య కొరకు తమ జీవితాలను త్యాగం చేశారో అలాంటి మిషనరీలను వెంబడించాలనుకుంటున్నాను. Lord, take away everything that is distracting me from this biblical ministry. ఇదిగో దేవా ఈ వాక్యానుసారమైన పరిచర్య నుండి దూరం చేస్తున్న వాటి నుండి నాకు Lord, విడుదల I దయచేయండి. don't want to glorify person. దేవా నేను వ్యక్తులను మహిమపరిచేవాడిని. I don't want to glorify the church. దేవా ఏదో ఒక సంఘాన్ని మహిమపరిచే వ్యక్తిగా Lord, I don't ఉండకూడదు. want to glorify the building. దేవా ఒక ఆలయాన్ని నేను గొప్ప చేసే వ్యక్తిగా I don't want to ఉండకూడదు. glorify the man of God. దేవా నేను ఏదో దేవుని సేవకుణ్ణి మహిమపరిచే వ్యక్తిగా I ఉండకూడదు. want to glorify you, Father. దేవా మిమ్మల్ని మాత్రమే మీకు మాత్రమే మహిమ తెచ్చే Lord, వ్యక్తిగా I want to ఉండాలి. dedicate my life to glorify you, Father. దేవా మీకు మహిమ తెచ్చే విధంగా నన్ను నేను Thank అప్పగించుకుంటాను. you, Father, for speaking to me. దేవా నాతో మాట్లాడినందుకు వందనాలు. All these days I'm thinking I'm in a spiritual, social spiritual life, but today I learned it's nothing. దేవా ఇదిగో ఈ సోషల్ మీడియా సామాజిక మాధ్యమాల్లో ఉంటే నిజమైన పరిచర్య అనుకున్నాను, కానీ అది కాదు అని ఈ రోజు నేను తెలుసుకున్నాను. Thank you for revealing the biblical ministry to the man of God. దేవా ఈ రోజు నాకు వాక్యానుసారమైన పరిచర్యను గూర్చి బయలుపరిచినందుకు వందనాలు. Thank you so much, Father. దేవా మీకు వందనాలు. యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.